బీమా సౌకర్యం ఉన్నటువంటి వాళ్ళకి వెంటనే ఆ బీమా కంపెనీని కాంటాక్ట్ చేసి వారికి ఆ బీమా సౌకర్యం ఇప్పించడం జరిగింది. కొంతమందికి లేదు. దాని విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఉన్నటువంటి వేతనదారులందరూ కూడా 2 రకాల బీమా సౌకర్యాన్ని ఎన్రోల్మెంట్ చేసేదానికి నిన్ననే గౌరవ కమిషనర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. యోజన ఇది సంవత్సరానికి 20 రూపాయల ప్రీమియం. 20 రూపాయల ప్రీమియం ప్రతి సంవత్సరం కానీ కట్టినట్టయితే వారికి 2 లక్షల దురదృష్టవశాత్తు ఏమైనా ప్రమాదం జరిగినట్టయితే పూర్తి 2 లక్షల రూపాయలు, అలాగే పాక్షిక అంగవైకల్యం 2 లక్షల రూపాయలు బీమా వర్తింపు చేయడానికి ఇందులో మార్గదర్శకాలు జారీ చేయబడ్డాయి. ప్రధానమంత్రి 436 రూపాయలు బీమా రూపంలో వేతనదారులు ఎవరైనా చేయొచ్చు. బట్ మనకి జిల్లాలో వేతనదారు రూపంలో ఎక్కువ మంది రిజిస్టర్ అయి ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ 100% కవర్ చేయడం కోసం ఉన్నటువంటి డెత్స్ కవర్ చేస్తారు. 20 రూపాయల ప్రీమియం ఉన్నటువంటి ప్రధానమంత్రి సురక్ష మిగతా ఎవరైనా సరే ఇన్కమ్ గ్రూపులు ఈ రెండింటికి చేసుకోవచ్చు. అందుకని ఉపాధి హామీలో రిజిస్టర్ అయినటువంటి అందరికీ కలిపి వచ్చినా రాకపోయినా జాబ్ కార్డు కలిగి ఉన్న ప్రతి వేతనదారు కూడా వార్తలకు బిల్లింగ్ తీసుకొని మేమే ఫార్మాట్స్ అవన్నీ కూడా ప్రింట్ చేసి మా ఫీల్డ్ అసిస్టెంట్స్, టెక్నికల్ అసిస్టెంట్స్, ఏపీఓలు, ఈసీలు, ఎంపీడీఓల ద్వారా ఈ ఎన్రోల్మెంట్ ప్రక్రియని ఇవాళ నుంచి మొదలుపెట్టి చెప్పేసి మా బిల్లింగ్ తీసుకొని సంతకం చేసిస్తే మా వేతనదారులందరికీ కూడా అకౌంట్స్ వివిధ బ్యాంకుల్లో ఉన్నాయి. ఆ బ్యాంక్కి ద్వారా సబ్మిట్ చేసి ఈ 2 బీమా యోజన పథకాల్లో వారికి ఎన్రోల్మెంట్ చేసి మీరు దాని మీద మీకు కూడా అవగాహన పెట్టాలి. మీరందరూ రొటీన్గా వెళ్ళిపోతున్నారు కానీ మీ ఈఓటీలు కానీ ఆ ఓరియంటేషన్ మీరు వేయకపోతే కాదు. గ్రామాల్లో వారు చెప్పినంత నేనే ఏకీపిస్తాను. గ్రీన్ అంబాసిడర్స్కి 6,000 రూపాయలు ఇస్తున్నారు. ఎక్కడ పోయి తీసుకెళ్ళేస్తున్నారు? పంచాయతీలకు ఎక్కువ ఇస్తున్నారు, జిల్లా పరిషత్కి ఏదో తగ్గిస్తున్నారు, విన్నాను. మండల పరిషత్లకు ఏదో పెంచుతున్నారు. మీరు ఆ చెత్తబట్టలు గ్రామాల్లో కనిపించండి. పెద్దవి అక్కడ ప్రజలకు అలవాటు చేయాలి. ఈరోజు రాష్ట్రంలో 80 లక్షల టన్నుల చెత్త ఉంది. మాకు వారసత్వం ఉంది. గ్రామాలన్నీ చెత్తతో నిండిపోతున్నాయి. ప్రతి ఒక్క చెరువు చెత్తతో నిండిపోతున్నాయి. మీరు అనేటట్టుగా పశువులే మనుషులే కాదు, పశువులు కూడా తాగలేని పరిస్థితులు వస్తాయి చెరువులు. బికాజ్ ఇప్పుడు ఉన్నటువంటి సినారియోలో సిమెంట్ రోడ్లు, డ్రైనేజ్కి గవర్నమెంట్ ఉపాధి మెటీరియల్ కాంపౌండ్ నిధులు ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఈ పంచాయతీ నిధులతో రోడ్లు వేయాల్సిన అవసరం లేదు. అంటే ఆ దిశగా మీరు ఆలోచన చేయాలి. వేరే వాటర్ లేక డిఫరెన్స్ ఉన్నాయి. డిఫరెన్స్ 200 వాటర్ లేవు. డిఫరెంట్ అయితే ఇప్పుడు మరి ఆల్టర్నేటివ్ ఏంటి? ఆల్టర్నేటివ్ స్కీమ్స్ ఉన్నాయి సార్. రైట్ పంపింగ్ సార్. అక్కడ యాక్చువల్గా వేరే వాటర్ లేకపోతే దాంట్లోనే హ్యాండ్ పంప్ వాటర్ 100 feet ఉంటే డ్రా చేస్తుంది సార్. మీరు ఈ 5th కాల్లో కూడా 2022 రేట్లు పెట్టారా? రేట్లు మార్చితే స్టేట్ గవర్నమెంట్ వేర్ చేస్తారు. వన్స్ పిఎంజీఎస్లో అక్కడ ఎన్ఆర్ఐలు ఎక్కువ అయిపోయింది. దాన్ని ఏ కాస్ట్ పెరిగినా స్టేట్ వేర్ చేయాలి సార్. అందుకు స్టేట్ అలౌ చేస్తారు. స్టేట్ అలౌ చేయడం కాంట్రాక్ట్ చేయలేదు. ఎలా ఉంది సార్? యాక్సెస్ ఇస్తున్నాం సార్. 5% సార్. 5% పిఎం జర్మన్ కింద మొత్తం అంటే పాత జిల్లాలో 9 వరకు శాంక్షన్ అయ్యారు సార్. 9లో 7 టెండర్ అయిపోతే 50 వరకు ఇచ్చాం సార్. అంటే మెజర్కి పాతపట్నం పలాస ఏరియా వస్తాయి సార్. పాలకొండ జన్మన్ ఆ రోడ్స్ కూడా టెండర్ అయిపోయాయి సార్. రెడీ టు స్టార్ట్. ఏపీఆర్ ప్రాజెక్ట్ ఏంటంటే అది మొత్తం 315 వర్కులకి 49 కమిటీ 170 ప్రాజెక్టులు ఉన్నాయి. 90 నాట్ స్టార్ట్ కానీ మరి ఇంకా ఇవ్వమని చెప్పారు సార్. మెటల్ వేసినవి అయితే బీటీ స్టేజ్ తీసుకొచ్చి బీటీ ఇవ్వమన్నారు సార్. దానికి ప్రపోజల్ అడిగారు. జిఎస్పీలు అని సేఫ్ స్టేజ్ లో క్లోజ్ చేసేమన్నారు కార్పెట్ వేసి. ఇవన్నీ ఎన్ఆర్ఐజీఎస్ లో కానీ ఇంకా వేరే వేరే గ్రాంట్లో తీసుకొని టేకప్ చేయమన్నారు సార్. అదే ఏపీ చెప్పారు సార్. ఏపీలో మెటల్ వేసి వదిలేస్తుంటే అది బీటీ వేయడానికి మనకు ప్రపోజల్ అడిగారు సార్.
మెటల్ వేసినవి నాట్ స్టాండర్డ్ అని డీమ్ టు బి క్యాన్సిల్ సార్ వేరే పెట్టుకున్నారు. జిఎస్పిఎస్ ఫిక్స్ పెట్టుకుని దాని మీద కార్పెట్ వేయడానికి డబ్బులు ఇస్తాం పెట్టుకున్నారు, ఎలాంటి చేసి పెట్టుకున్నారు, ఆల్రెడీ పెట్టేమన్నారా? పెట్టుకున్నారు. ఏ గ్రాండ్ ఉంటే ఆ గ్రాండ్ పెట్టుకున్నారు. జిల్లా మొత్తం పిఏ జిల్లా మొత్తం పిఐ మీరు పిఆర్ఐ పిఆర్ఐ రెండింటికి ఈ ఒకటిలో నా నియోజకవర్గం ఏఐబీలు ఇచ్చాం. మాది హెచ్ఎల్ మూడు బ్యాచెస్ మూడు కలిపి ఒక ప్యాకేజ్. ప్యాకేజ్ సరే అందులో కొన్ని చేశారు, కొన్ని వాళ్ళ డిఫరెంట్ స్టేజెస్ లో అన్ని ల్యాప్టాప్ కొన్ని అయిపోయి కాకుండా జిఎస్పీ బెనిఫిట్స్ చేసే స్టేజ్ లో కొన్ని ఉన్నాయి, కొన్ని జిఎస్పీ. అవన్నీ కూడా మీరు దీంట్లో తీసుకోవాలి కదా. మీరు ఈ ఫిజికాల్లో కూడా 2022 పెట్టారా? రేట్లు మార్చితే స్టేట్ గవర్నమెంట్ పే చేస్తారు. వన్స్ పిఎం చేసిన అక్కడ ఎన్ఆర్ఐ ఎక్కువ అయిపోయింది, దాన్ని ఏ కాస్ట్ పెరిగినా స్టేట్ పే చేస్తారు. అందుకు స్టేట్ అలౌ చేస్తారు. స్టేట్ ఎలా చేయలేదు, కాంట్రాక్ట్ చేయలేదు, ఎలా బుక్ చేస్తారు? ఎక్సెస్ ఇస్తున్నాం సార్, ఎంత ఇస్తున్నారు? 5% ఎక్సెస్. పిఎం జన్మన్ కింద మొత్తం అంటే పాత జిల్లాలో 9 వరకు శాంక్షన్ అయ్యారు సార్. 9లో 7 నుంచి టెండర్ అయిపోతే 50 వరకు ఇచ్చాం సార్. అంటే మెజర్కి పాతపట్నం పలాస ఏరియా వస్తుంది సార్. పాలకొండ జన్మన్ ఆ రోడ్స్ కూడా టెండర్ అయిపోయాయి సార్, రెడీ టు స్టార్ట్. ఏపీఆర్ఆర్ ప్రాజెక్ట్ ఏంటంటే అది మొత్తం 315 వర్కులకి 49 కమిటీ 170 ప్రాజెక్టులు ఉన్నాయి. 90 నాట్ స్టార్టెడ్ కానీ మరి ఇంకా ఇవ్వమని చెప్పారు సార్. మెటల్ వేసినవి అయితే బీటీ స్టేజ్ తీసుకొచ్చి బీటీ ఇవ్వమన్నారు సార్. దానికి ప్రపోజల్ అడిగారు. జిఎస్పీలు అని సేఫ్ స్టేజ్ లో క్లోజ్ చేసేమన్నారు కార్పెట్ వేసి. ఇవన్నీ ఎన్ఆర్ఐడిఎస్ లో కానీ ఇంకా వేరే గ్రాండ్ లో తీసుకుని టేకప్ చేయమన్నారు సార్. అదే ఏబీ చెప్పారు సార్. ఇప్పుడు ఏబీలో మెటల్ వేస్తుంటే వదిలిస్తుంటే అది బీటీ వేయడానికి మనకు ప్రపోజల్ అడిగారు సార్. మెటల్ వేసినవి నాట్ స్టాండర్డ్ అని డీమ్ టు బి క్యాన్సిల్ సార్ వేరే పెట్టుకున్నారు. జిఎస్పిఎస్ ఫిక్స్ పెట్టుకుని దాని మీద కార్పెట్ వేయడానికి డబ్బులు ఇస్తాం. పెట్టుకున్నారు, ఎలాంటి చేసి పెట్టుకున్నారు, ఆల్రెడీ పెట్టేమన్నారా? పెట్టుకున్నారు. ఏ గ్రాండ్ ఉంటే ఆ గ్రాండ్ పెట్టుకున్నారు. జిల్లా మొత్తం పిఏ జిల్లా మొత్తం పిఐ మీరు పిఆర్ఐ పిఆర్ఐ రెండింటికి ఈ ఒకటి. నా నియోజకవర్గం ఏఐబీలు ఇచ్చాం. మాది హెచ్ఎల్ మూడు బ్యాచెస్ మూడు కలిపి ఒక ప్యాకేజ్. ప్యాకేజ్ సరే అందులో కొన్ని చేశారు, కొన్ని వాళ్ళ డిఫరెంట్ స్టేజెస్ లో అన్ని ల్యాప్టాప్ కొన్ని అయిపోయి కాకుండా జిఎస్పీ బెనిఫిట్స్ చేసే స్టేజ్ లో కొన్ని ఉన్నాయి, కొన్ని జిఎస్పీ. అవన్నీ కూడా మీరు దీంట్లో తీసుకోవాలి కదా.